అమ్మా కన్నప్ప నుంచి మోహన్ బాబు గారిది ఒక సాంగ్ వచ్చింది కదా, వర్కింగ్ సాంగ్ ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది. అసలు మోహన్ బాబు గారు ఈ గెటప్ లో చూడడం చాలా థ్రిల్లింగ్ గా, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని నేను కూడా థియేటర్ కోసం వెయిటింగ్ లో ఉన్నాను. ఆ సాంగ్ లో ఎలా అనిపించారు మోహన్ బాబు గారు? అంటే వర్కింగ్ సీన్స్ అన్ని చూపించారు కదా, లుక్స్ ఆ బ్యాక్గ్రౌండే గానీ, ఆ లుక్సే గానీ, ఆ వర్కింగే గానీ చాలా చాలా బాగా ఉంది. ఛానల్ తర్వాత మరి మోహన్ బాబు గారు ఈ సినిమాలో ఒక శివభక్తుడిగానో లేకపోతే మరొక క్యారెక్టర్ వేస్తున్నారు. సినిమా మాత్రం చాలా వరకు బ్రేక్ కొడుతుంది అనుకుంటున్నాను కాదు, కొడుతుంది. చాలా వరకు బ్రేక్ ఇస్తుంది అది సినిమా. ఎందుకంటే ఒకప్పటి హీరో మోహన్ బాబు గారు, మరి మంచు విష్ణు గారు, తర్వాత మన ప్రభాస్ గారు రుద్రాక్షుడిగా. ప్రభాస్ గారి గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇక మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే ఇక ప్రభాస్ గారి మీద చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఏమన్నారు అంటే నార్మల్ ఆడియన్స్ కూడా ప్రభాస్ కోసం ఈ సినిమా చూస్తామంటున్నారు. ప్రభాస్ ఉండేది 2 నిమిషాలు, మిగతా సినిమా అంతా ఎవరు చూడాలి? వాళ్ళని మంచు విష్ణు గారిని చూడాలి, ఎవరిని చూడాలి? మంచు విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ చేస్తున్నారు కనుక అతన్ని, తర్వాత మరి దానికి తోడుగా మన మోహన్ బాబు గారు నటిస్తున్నారు. 2 మినిట్స్ కోసమైనా సరే ఇప్పుడున్న యువతకి ప్రభాస్ గారే తెలుసు, మోహన్ బాబు గారు ఎవరో తెలియదు. ఇప్పుడున్న యువతలో మరి ప్రస్తుతానికి మంచు విష్ణు గారి మూవీస్ కూడా చాలా వరకు ఆగిపోయినాయి. అతను చాలా వరకు బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు. అక్షయ్ కుమార్ అవ్వచ్చు, మోహన్ లాల్ అవ్వచ్చు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు. అంటే నా యాక్టింగ్ లో వీళ్ళంతా తోపులు అనొచ్చు. వీళ్ళ ముందర మంచు విష్ణు గారు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అనుకోవచ్చు. వీళ్ళందరిది ఓనికి పుచ్చుకున్నటువంటి హీరో కదా. ఇప్పుడు మోహన్ బాబు గారే ఒక అప్పట్లో హీరో విలన్, ఇన్ని చేసిన తర్వాత ఈయన వచ్చారు. ఇప్పుడు ఆయన వారసుడిగా ఈయన వచ్చాడంటే పొనికి పుచ్చుకున్నట్లే కదా, చేస్తారు. కానీ వీళ్ళందరూ తోపుతురులే. దీంట్లో మీరు అన్నట్లు తప్పుకునే పని లేదు. నేనైతే అందరి కోసం చూసాను. మెయిన్ మోహన్ బాబు గారి కోసం, మోహన్ లాల్ గారి కోసం, లాస్ట్ ప్రభాస్ గారి కోసం.